నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 10కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం రండి. ఆంధ్రజ్యోతి పేపర్తో మొదలు పెడదాం. తుమ్మిడి ఏటికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు, అందుకే కాళేశ్వరం చేపట్టాం. నాడు కేంద్రం, ఏపీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్న అనుమతి ఇవ్వలే. ప్రాణహిత చేవెళ్లలో ఒక లింక్ మాత్రమే మార్చాం, 6 లింకులు యథాతథం. విచారణకు హాజరు కావడానికి వెళ్తున్న హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ పేరిట చాలామందికి అంటే హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే మనకు. ఈటల రాజేందర్ గారు హాజరయ్యారు, ఆయన విచారణ అయిపోయింది. సో నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు నిన్న విచారణ హాజరు కావడం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు అక్కడ విచారణ కొనసాగింది. దాని తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి చాలా విషయాలు చెప్పారు. అన్ని ఆధారాలు సమర్పించాం కమిషన్ ముందు, ఎక్కడ కూడా తడబాటు బెదరలేదు, అదరలేదు అన్నట్లుగా హరీష్ రావు గారు అయితే మాట్లాడడం జరిగింది. నిన్న ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బ్యారేజీల నీటి నిల్వ నిర్ణయం అధికారులదే, మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులతోనే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ సమయంలోనూ నిర్మాణ స్థలాలు మార్చారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించకపోవడం వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ ప్రాజెక్టును 7 లింకులుగా ప్రతిపాదించగా 6 లింకులను కాళేశ్వరంలో యథాతథంగా ఉంచామని, ఒకదాన్ని మాత్రమే మార్చామని తెలిపారు. సోమవారం ఆయన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంతో పాటు ఆధారాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర జలవనరుల సంఘంలో చిక్కుముళ్ళు, నిర్మాణ సమస్యల తర్వాతే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ జరిపామని తెలిపారు. ఇందుకోసం తాను చైర్మన్గా, నాటి మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో 2 రోజుల కింద కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్పందించడం జరిగింది. ఈ విషయంలో క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే ప్రాజెక్టు చేపట్టినామని చెప్పి ఈటల రాజేందర్ గారు చెప్పడంతో లేదు మళ్ళీ దానికి సంబంధించి సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీలో తుమ్మల కూడా ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసమే సబ్ కమిటీ వేసినట్లుగా కూడా చెప్తే ఆయన దాన్ని వ్యతిరేకించారు, ఖండించారు కూడా, మనం చూసినాం. సో కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. రేపు అనగా 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇదంతా కూడా రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రశ్నలు అడగనున్నారు, కేసీఆర్ గారు ఏం సమాధానాలు చెప్పనున్నారు. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు విచారణ అనంతరం కేసీఆర్ను కూడా కలిసినట్లుగా కూడా తెలుస్తుంది. ఏమేమి చర్చలు చేసుకున్నారు అన్నట్లుగా కూడా చూడాలి మరి ఏం జరుగుతుందో. నెక్స్ట్ వార్తలు. రాతపూర్వక ఆదేశాలు ఇచ్చిన ఫోన్ ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చినట్లు ఉంటే చూపించాలి. నా కింద పనిచేసిన సిబ్బంది అరెస్టు సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావు. ఎవరి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయించలేదు. ప్రణీత్ రావు చేసిన పనితో నాకేం సంబంధం? అక్కడేం జరిగిందో ఉన్నతాధికారులందరికీ తెలుసు. సీటుతో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యాఖ్యలు, పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు, ఎదురుదాడి ధోరణిలో సమాధానాలు, దాటవేత. రివ్యూ కమిటీని ముగ్గులోకి లాగే ప్రయత్నం. 8 గంటల పాటు విచారణ. 11న మళ్ళీ రానున్న సీటు ముందు అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గారు నిన్న హాజరు కావడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలకంగా మారిందప్పుడు. సో ఈ ప్రభుత్వం రాగానే కేసులు నమోదు చేయడంతో ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన గత కొన్ని రోజులుగా అమెరికాలో తలదాచుకున్నారు. ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయడంతో అమెరికాలోనే ఉండిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన పాస్పోర్ట్ను పునరుద్ధరించడంతో ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు. నిన్న సిట్ ముందు హాజరు కావడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన ధీటుగానే బదులు చెప్పినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎదురుదాడికి కూడా అంటే సమాధానాలు కూడా అంతే ధీటుగా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. తనకు ఆ కేసుకు సంబంధం లేదన్నట్లుగా కూడా మాట్లాడారట. ఎందుకంటే ఆయన మాజీ ఎస్ఐబి చీఫ్ కాబట్టి అన్ని విధాలుగా ఆయనకు తెలుసుంటాయి. ఎలా వ్యవహరిస్తారు, ఏ విధంగా సమాధానాలు చెప్పాలి అన్న ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉండి ఉంటుంది. చూడాలి మరి ఆ విషయం. పిసిసి పదవుల్లోనూ సామాజిక న్యాయం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట. 27 మందికి ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో పిసిసి కార్యవర్గం. గతం కన్నా సంఖ్య తగ్గిన జంబో టీమే. ఉపాధ్యక్షుల్లో 67%, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. ప్రధాన కార్యదర్శుల్లోనూ 68%. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చోటు. 20 ఏళ్లకు పైగా పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యం.
పీసీసీ పదవుల్లో సామాజిక న్యాయం పాటించినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతా ఉంది. నిన్న పీసీసీ కార్యవర్గాన్ని తీసుకోవడం జరిగింది. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్లు కూడా చెప్తా ఉన్నారు. దాదాపు చూడొచ్చు ఇక్కడ 27 మందికి ఉపాధ్యక్షులు, 69 మందికి ప్రధాన కార్యదర్శులుగా ఇచ్చారు. సీనియారిటీ ప్రకారంగా ప్రాధాన్యత కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. శాఖలపై కసరత్తు, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన చేశారు. 2 రోజుల క్రితం 3 కొత్త మంత్రులకు అవకాశం ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అందులో గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, ఈ 3 ఉన్నారు. సో వాళ్ళకు ఇంకా శాఖలు కేటాయించలేదు. ఆ శాఖలు ఏ శాఖలు అయితే వాళ్లకు సెట్ అవుతాయో అన్న విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన చేశారు. కేసీ వేణుగోపాల్తో చర్చించారు. మరి రానున్న కొన్ని రోజులలో తెలియనున్నది వారికి ఏ శాఖలు ఇస్తారన్నది. మందుపాతరకు అదనపు ఎస్పీ బలి, ఉచ్చుపన్ని మందుపాతర పేల్చిన నక్సల్స్, డీఎస్పీ ఇన్స్పెక్టర్కు తీవ్ర గాయాలు. ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో ఘటన, నమ్మాల ఎన్కౌంటర్కు నిరసనగా నేడు బంద్కు మావోయిస్టుల పిలుపు. అక్కడ చూడొచ్చు, ఛత్తీస్గఢ్లో సుకుమా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఏఎస్పీ ఆకాశ్రావు మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఆయన మరణించడం జరిగింది. మిగతా 2 అధికారులకు తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తూ ఉంది. గతంలో మనం అక్కడే చూసాము, నమ్మాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగింది. అదేవిధంగా 2 రోజుల క్రితము శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర కమిటీ మెంబర్ మైలరపు అడెల్లు అలియాస్ భాస్కర్ ఎన్కౌంటర్ కూడా జరగడం జరిగింది. ఆయన భాస్కర్ అంత్యక్రియలు నిన్న ఆయన స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని పొచ్చర గ్రామంలో కూడా నిర్వహించారు. చాలామంది ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, కమ్యూనిస్టు వాదులు, మాజీ మావోయిస్టులు హాజరు కావడం జరిగింది. అదే సమయంలో నిన్న ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఈ ఘటన జరిగింది. అదనపు ఎస్పీ ఆకాశ్రావు గారు ఈయన మరణించడం జరిగింది. సో ఆపరేషన్ ఖగార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ ఖగార్తో అటు మావోయిస్టుల ఊచకూత కొనసాగుతుండగా ఇటు పోలీస్ అధికారులు కూడా కొంతమంది మరణిస్తూ ఉన్నారు. గతంలో చూసాము, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ కూడా 3 మరణించడం జరిగింది. ఈ ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలని చెప్పి చాలా వరకు ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ కేంద్రం ఇంకా వెనక్కి తగ్గడం లేదు. సో ఇట్లాంటి పెద్ద పెద్ద అధికారులను కూడా కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. 2026 కల్లా మావోయిస్టుల రహిత స్టేట్గా ఛత్తీస్గఢ్ను ఉంచుతామని చెప్పేసి కేంద్రం ప్రకటించడం జరిగింది. చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ విషయంలో. ఇంకా ప్రధాన వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిఘా నీడలో మావోయిస్టు అడెల్లు అంత్యక్రియలు, అడుగడుగా పోలీసుల నిఘా మధ్య మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరపు అడెల్లు అలియాస్ భాస్కర్ అంత్యక్రియలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పొచ్చరలో జరిగాయి. అంతకుముందు ఉదయం మొదలైన అంతిమయాత్ర మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. వివిధ సంఘాల కార్యకర్తలు ఎర్ర జెండాలతో చేతబూని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా కొందరు కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు. తదుపరి గ్రామ శ్మశాన వాటికలో అడెల్లు అంత్యక్రియలు పూర్తి చేశారు. నిఘా నీడలో ఇంటెలిజెన్స్ అధికారులు మఫ్టీలో అక్కడనే పరిశీలిస్తూ ఉన్నారు. అదే సమయంలో అడెల్లు అంత్యక్రియలు కూడా ముగిశాయి. ప్రజా సంఘాల నాయకులు, కమ్యూనిస్టువాదులు, విప్లవకారులు, మాజీ మావోయిస్టులు, కళాకారులంతా కూడా హాజరు కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ ఖగార్ను వెంటనే ఆపేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అటు స్థానిక బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ కూడా హాజరు కావడం జరిగింది. వెంటనే ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు వారిద్దరు కూడా. అటు కళాకారులు ఆయన పార్థివ దేహంపై ఎర్ర జెండాను ఉంచి నివాళులర్పించారు. అదేవిధంగా పాటలతో ఆయనకు అంతిమ వేడుకలు పలికారు. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం ఒకసారి. అట్టుడుకుతున్న లాస్ ఏంజల్స్, అక్రమ వలసదారుల ఏరివేతను వ్యతిరేకిస్తూ 3వ రోజు కొనసాగిన ఆందోళన. నేషనల్ గార్డ్స్ మోహరింపును తీవ్రంగా నిరసించిన స్థానికులు. మాస్క్లతో ముఖం కప్పుకొని రెచ్చిపోయిన ఆందోళనకారులు వీధుల్లో తిరుగుతూ కార్లకు నిప్పు. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించిన పోలీసులు. మాస్క్తో కనిపించిన వాళ్ళందరినీ అరెస్టు చేయాలని ట్రంప్ ఆర్డర్. అమెరికాలో అక్రమ వలసదారుల ఆందోళనకారుల
ఈ లాస్ ఏంజల్స్కి సంబంధించి ఆందోళన కొనసాగుతూ ఉంది. భారీ స్థాయిలో నిప్పంటిస్తూ ఉన్నారు ఈ వెహికల్లకు కూడా. వలసదారుల ఏరివేతను వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలంతా కూడా, ఆందోళనకారులంతా కూడా మాస్కులు ధరించి మరీ ఆందోళన చేపడుతూ ఉన్నారు. వాహనాలను కూడా తగలబెడుతూ ఉన్నారు. పోలీసులు పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. రబ్బర్ బుల్లెట్లను కూడా వారిపై ప్రయోగిస్తున్నారు. ఇక మిగతా వార్తలు ఇక్కడ చూడొచ్చు. పథకం ప్రకారమే ప్రభాకర్ రావు లొంగిపోయిండు. అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చింది. బండి సంజయ్ సిట్ విచారణ స్టేట్మెంట్ను బయట పెట్టాలి. ప్రభాకర్ రావు వల్ల చాలా మంది జీవితాలు నాశనమయ్యాయని ఫైర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విమర్శించడం జరుగుతుంది. ప్రభాకర్ రావు గారు పథకం ప్రకారమే కేసీఆర్ ఫ్యామిలీ ఆయనను అమెరికాలో కౌన్సిలింగ్ నిర్వహించింది. దాని తర్వాతనే ప్రభాకర్ రావు గారు సిట్ ముందు హాజరు కావడానికి ఒప్పుకున్నారని చెప్పి కూడా బండి సంజయ్ గారు విమర్శించడం జరిగింది. సిట్ ముందు హాజరైన విషయాలను బయట పెట్టాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. లోకల్ ట్రైన్ నుంచి జారిపడి 4 మృతి. ముంబైలో ఘటన, 9 మందికి తీవ్ర గాయాలు. ఫుట్ బోర్డుపై ప్యాసింజర్ల జర్నీ. మూలమలుపు వద్ద దగ్గరగా వచ్చిన 2 రైళ్లు ఒకరి బ్యాగులు మరొకరికి తగలడంతో ప్రమాదం. ట్రాక్పై పడిపోయిన ప్రయాణికులు. సబర్బన్ రైళ్లలో ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం. ఇంత ఘోర ప్రమాదం జరిగింది. లోకల్ ట్రైన్ నుంచి జారిపడడంతో 4 మృత్యువాత పడ్డారు. మిగతా ప్రయాణికులకు కొంతమందికి గాయాలు కూడా కావడం జరిగింది. అంటే మోతాదుకు మించి వాళ్ళు ప్యాసింజర్లు ఉండడం కారణంగా అక్కడ ఇరుకిరుకుగా ఉండడం, ఒకరి బ్యాగులు మరొకరికి తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక మిగతా వార్తలు. జూలై 15 వరకు టీచర్ల సర్దుబాటు. విద్యాశాఖ ఉత్తర్వులు. రాష్ట్రంలోని సర్ప్లస్ టీచర్లను అవసరమైన స్కూళ్లకు సర్దుబాటు చేసే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించిందని, టీచర్ల సర్దుబాటు ప్రక్రియను వచ్చే నెల 15 వరకు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి డిఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13 నాటికి సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు ఇచ్చిన ఆదేశాలపై టీచర్ల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. బడులు తెరిచిన రోజే విద్యార్థుల సంఖ్యను ఎలా గుర్తిస్తామని ప్రశ్నించాయి. దీంతో స్పందించిన విద్యాశాఖ అధికారులు సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. సర్దుబాటు మార్గదర్శకాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని ఆదేశించారు. సర్దుబాటు చేసిన టీచర్ల వివరాలను జూలై 22 వరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు పంపించాలని సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. టీచర్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఆ జిల్లా కలెక్టర్లకు ఈ అధికారులను ఇవ్వడం జరిగింది. టీచర్ల సర్దుబాటుకు సంబంధించి అటు విద్యార్థి ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. టీచర్ల భర్తీ వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా. రేపు కేసీఆర్ విచారణ. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవ్వాలని నిర్ణయం. కార్యకర్తలు భారీగా తరలి రావాలని పార్టీ పెద్దల నుంచి పిలుపు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. బుధవారం బీఆర్కే భవన్లో నిర్వహించే ఎంక్వైరీకి అటెండ్ అవుతున్నారు. ఈ మేరకు కార్యకర్తలు భారీగా తరలి రావాలని పార్టీ పెద్దల నుంచి ఇప్పటికే ఆదేశాలు పెట్టినట్టు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ గారు రేపు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్నారు. భారీ సంఖ్యలో క్రౌడ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ పెద్దలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళ పార్టీ కార్యకర్తలు పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. భారీ సంఖ్యలో తరలి రావాలని చెప్పి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ పార్టీ హేమీలు, నాయకులంతా కూడా తరలి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక ప్రధాన వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రాంతీయ వార్తలు ఏమున్నాయి. ఇది ఛత్తీస్గఢ్లో పేలిన మందు పాత్ర. ఏఎస్పీ ఆకాశ్రావు మూర్తి అని చెప్పి నిన్న జరిగిన ఘటన ఇంతకుముందే మనం చూసాము. మావోయిస్టు నిప్పు పెట్టిన జేసీబీ ఇదే. ఇక్కడ అడిల్లు అంత్యక్రియలు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని పొచ్చర స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు కూడా ముగియడం జరిగింది. పిల్లలను సర్కారు బడులకు పంపండి. ప్రైవేట్ స్కూళ్లకు తోలి అప్పుల పాలు కావద్దు. జూపల్లి
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య, చదువు కోసం అవసరానికి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సర్కారు దవాఖానాల్లోనే మెరుగైన వైద్యం, కష్టార్జితం కార్పొరేట్ హాస్పిటళ్ల పాలు చేయొద్దని వినతి. కవులు కళాకారుల సదస్సుకు మంత్రి హాజరు. మీరు చెప్తుంది బాగానే ఉన్నది, కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులలో, నేను చెప్పేది ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస వసతులు కరువయ్యాయని చెప్పి స్థానిక ప్రజలు మండిపడతా ఉన్నారు. చాలా ప్రాంతాలలో అక్కడ పర్యవేక్షణ కొరవడిందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులలో శానిటేషన్ కానీ, ఇప్పుడు రానున్న వర్షాకాలం, ఇది రానున్నది వర్షాకాలము, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. పరిశుభ్రత మరీ ముఖ్యం. కానీ ప్రభుత్వ ఆసుపత్రులలో చాలా వరకు, ఇది నేను చెప్తుంది కాదు, చాలా కథనాలు ప్రచురితం కూడా కావడం జరిగింది. అపరిశుభ్రమైన వాతావరణం ప్రభుత్వ ఆసుపత్రులలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో బాగానే ఉండి ఉండొచ్చు, కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం అపరిశుభ్రత నెలకొంటుంది. సో దానిపై వైద్యారోగ్య శాఖ కసరత్తు చేసి మంచి చర్యలు తీసుకోవాలి, పర్యవేక్షణ పెంచాలి. అక్కడ వైద్యులంతా కూడా రోగులకు అందుబాటులో ఉంటున్నారా? రోగులందరికీ కూడా సకాలంలో వైద్యం అందుతుందా? మరి క్యూ లైన్లోనూ వారు ఉండిపోతున్నారా? ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఇది పక్కన పెడితే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు మేలని చెప్పి అందరూ చెప్తా ఉంటారు. మేము కూడా అదే చెప్తాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలలో ఉత్తీర్ణత సాధించి, ఎన్నో ఎలిజిబిలిటీసు, ఎన్నో పరీక్షలు ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ కొలువు సాధించిన ఉపాధ్యాయులు ఉంటారు. వారికి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. పిల్లలని మంచిగా తీర్చిదిద్దగలుగుతారు వాళ్ళంతా కూడా. ఇది ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కూడా మెరుగుపరచాల్సిన అవకాశం ఉంటుంది, అవసరం ఉంది. ఇంకా ఉపాధ్యాయుల విషయంలో కాదు, ఉపాధ్యాయులు ఏమాయేమిలే ఉంటారు ప్రభుత్వ పాఠశాలలో, వాళ్ళంతా ఉత్తీర్ణత సాధించే వస్తారు. అది పక్కన పెడితే వసతుల కల్పనలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. సో ఇవి జూన్ 10కి సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వాల్.